ఈ క్రమంలో ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇండియా నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నాయి, కొన్నేమో విదేశాలు మాల్టా, జిబ్రాల్టర్, కురాకావో ఇలాంటి దేశాల నుంచి ఇవి ఆపరేట్ అవుతున్నాయి. సో వాళ్ళకి అక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న చట్టాలు వాటికి వర్తించవు. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఛాన్స్ బేస్డ్ యాప్స్ కూడా మేము స్కిల్ బేస్డ్ యాప్స్ అని చెప్పేసుకొని వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వీళ్ళకి 30% ట్యాక్స్ ప్లస్ సెస్ అంటారు, ఎడ్యుకేషను, హెల్త్, స్ట్రెస్ అన్నీ కలిపి 39% వరకు ట్యాక్స్లు ఈ యాప్స్ మీద వేస్తారు. ఈ యాప్స్లు ట్యాక్స్ కడతారు. సో 39 అంటే 40 వేసుకుందాం, 40% ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా వీటిని చూసి చూడనట్టు వదిలేస్తుంది. సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్లు రకరకాల పద్ధతులు చేస్తున్నారు. ఒకటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకోవడం, 2 ఏదైనా ఐపీఎల్లో జరిగినప్పుడు టీవీలో యాడ్లు ఇవ్వడం, క్రికెటర్లను పెట్టుకోవడం, సినిమా స్టార్లను పెట్టుకోవడం, తర్వాత గేమ్ ఆడేవాడిని కూడా ప్రమోషన్కి వాడుకోవడం. నువ్వు కానీ ఇంకొక 5 మందికి రెఫరల్ ఇస్తే నీకు ఇంత ఫ్రీ ఇస్తాము, ఇంత పర్సంటేజ్ కమిషన్ ఇస్తామని చేయడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంత డబ్బులు వచ్చింది నేను ఆడానని మనం లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఎందుకంటే వేరే వాళ్ళని చేర్పించాలి కదా, అందుకని నాకు డబ్బులు వచ్చింది, బాగా వచ్చింది, నేను గేమ్ ఆడుతున్నాను, నువ్వు బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని సంపాదిస్తామని వీడు చెప్పి ఇలాగే జరుగుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఎప్పుడైతే సజ్జనార్ దీన్ని తీసుకున్నాడో పోలీసు తెలంగాణ పోలీస్ సీరియస్గా తీసుకొని పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టింది. దీంతోపాటు సైబర్ సెల్ బ్యూరో ఉందన్నమాట, తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో ఉంది. ఆ బ్యూరో రంగంలో దిగారు. ఆ బ్యూరో తరపున ఇప్పటివరకు 113 యాప్స్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చారని 108 యాప్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ అంటే దీన్ని ఏమంటారంటే సైబర్ ఫెన్సింగ్ అంటారు. సైబర్ ఫెన్సింగ్ అంటే అర్థమైందంటే మనం రియల్గా ఒక పొలానికి ఫెన్సింగ్ వేస్తాం కదా, కంచె వేస్తాం కదా, అట్లాగే ఇది ఆన్లైన్ కంచె అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చుట్టూ కంచె వేసినామంటే ఈ యాప్ ఇక్కడ పనిచేయదు అనమాట. లేదు మనం పంజగుట్ట వరకు కూడా కంచేయచ్చు దాంట్లో సైబర్ ఫెన్సింగ్. సో పంజగుట్టకి రాగానే నీ ఫోన్లో ఆ యాప్ పనిచేయదు. సో పైగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది నువ్వు యాప్ ఓపెన్ చేయగానే. నువ్వు పంజగుట్టలో యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోలేవు. దీన్ని సైబర్ ఫెన్సింగ్ అంటారు. ఇది వచ్చి జీపీఎస్ని, రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట. అలాగా ఇప్పుడు సైబర్ ఫెన్సింగ్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే 108 యాప్ల్ని సైబర్ ఫెన్సింగ్ చేసేశారు. అంటే ఆ యాప్లు తెలంగాణలో ఓపెన్ కావు, పక్క రాష్ట్రంలోకి వెళ్తే కర్ణాటకకు ఓపెన్ అవుతాయి. అయితే తెలివైన మనోళ్ళు ఇప్పుడు మించిపోయారు కదా ఆన్లైన్లో. వీళ్ళు ఏం చేస్తారంటే విపిఎన్ వాడతారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడి వీళ్ళు ఐపీ అడ్రస్ ఏ రష్యాలోనో ఏ సింగపూర్లోనో ఉంటుంది, వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది. అట్లాగే కొన్ని టోర్ బ్రౌజర్ లాంటివి ఉన్నాయన్నమాట. ఆ బ్రౌజర్లు వాడితే కూడా ఆటోమేటిక్గా విపి అడ్రస్ మారిపోతుంది, ఐపీ అడ్రస్. సో దీన్ని ఎలా చేయబోతున్నారు అనేది చూడాలి. అంటే ఇది అంత ఈజీ కాదు, యాప్ల్ని బ్యాన్ చేయడం వీళ్ళ మీద కేసులు పెట్టినంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడు ఏం చేశారు, ఈ మాఫియా రంగం లేదు. దీనికి కారణం ఎవరు, సజ్జనారు, రెండో వ్యక్తి నా అన్వేష్ అనే అబ్బాయి, చాలా టూర్ ట్రావెల్ గై. సో ఇప్పుడు నా అన్వేష్ మీద కేసులు పెట్టిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు, పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాడు. తర్వాత రేవంత్ రెడ్డికి కూడా ట్యాగ్ చేశాడు. ఎందుకంటే నా తల్లిని తండ్రిని వాడు బూతులు తిట్టాడు, నా తల్లి పాతబస్తీలో వ్యభిచారం చేస్తుందని అన్వేష్ మాట్లాడాడని ఆ వీడియో కూడా పెట్టాడు. అట్లాగే నా తండ్రి బతుకుంటే కూడా చనిపోయినాడని వాడు ప్రచారం చేస్తున్నాడని చెప్పాడు. అట్లాగే భయ్యా సన్నీ యాదవ్ కూడా గతంలో కూడా గొడవైంది. సో అట్లాగే ఇంకొక యువ సామరెడ్డి అని ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటాడు. వీళ్ళు ముగ్గురు అతన్ని నా అన్వేష్ని అరెస్ట్ చేయిస్తాము, రాగానే అతన్ని అరెస్ట్ చేయిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అతను మా వ్యక్తిగతంగా మా తల్లుల మీద తండ్రుల మీద ఇట్లా నైత్యంగా మాట్లాడుతున్నాడు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే నా అన్వేషకున్న లక్ష్యం ఏంటంటే ముందు నుంచి కూడా ఇతర ట్రావెలర్స్ని గొడవ చేసి వాళ్ళని ఏదో ఒక బదనాం చేసి తను పాపులర్ అవ్వడం అనేది అతనికి ఎప్పటి నుంచో ఉంది. అతనికి నోడుదోలు ఉంది. అతను గతంలో ఉమా ట్రావెలర్ కావచ్చు, రవి ట్రావెలర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతో అంతా కూడా గొడవలు పెట్టుకోవడం. అట్లాగే భయ్యా సన్నీ యాదవ్తో అయితే చాలా రోజులు ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పడింది. అతను ఏంటంటే కావాలని కెలికి తన పబ్లిసిటీ అవ్వాలనేది అతని ప్లాన్, అది సక్సెస్ అవుతుంది. అలాగే అతను ఆ క్రమంలో అతను చాలాసార్లు
నోటు దురుసుగా మాట్లాడడం, మళ్ళీ క్షమాపణ అడగడం ఇవన్నీ చేస్తాడు. ఆ మధ్య జగన్కి వ్యతిరేకంగా కూడా ఏదో మాట్లాడి మళ్ళీ సారీ చెప్పి ఇవన్నీ ఇతను చేస్తుంటాడు. ఇప్పుడు సజ్జనార్ మీద కూడా వచ్చింది ఇది. ఎందుకంటే సజ్జనారు ఓన్లీ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు. ఆ పెద్ద పెద్ద వాళ్ళని ఏమీ చేసుకోలేరు. విజయ్ దేవరకొండ ఏమైనా అరెస్ట్ చేయగలరా, రాణాని అరెస్ట్ చేయగలరా, వీళ్ళని మాత్రం పిలిపిస్తున్నారు. విష్ణుప్రియాలు, ఈ సన్నీ యాదవ్లు వీళ్ళని మాత్రం పిలిపించగలరు, కానీ పెద్దవాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు అన్న విమర్శ సజ్జనార్ మీద కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ మాఫియా రంగంలో దిగినాక ఏం జరుగుతుంది అనేది చూడాలి.